ప్రార్థన చేసుకొని నాటి బైబిల్ స్టడీని ప్రారంభం చేసుకున్నాం. లెట్ us pray. ప్రార్థన. మంచి తండ్రి, జీవముగల దేవా, మీ పరిశుద్ధమైన పాదాలకు వెళ్ళలేని స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతా స్తుతులు మనసారా మరొకసారి హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాం తండ్రి. మీ మహాకృపలో ఈ రీతిగా ఫెయిత్ హోమ్ హైదరాబాద్ నాగోల్ పరిచర్య సహవాసం ఈ రీతిగా బైబిల్ స్టడీ కలిగి ఉండడానికి మీరు కృప చూపుతున్నందుకు వందనాలు. బలహీనుడను నన్ను బలపరిచి నిలబెట్టి, కొంత శారీరక బలహీనత ఉండగా మీరు బలపరిచి నిలబెట్టి ఈ రీతిగా బైబిల్ స్టడీలో వాడుకుంటున్నందుకు కృతజ్ఞత. నాయన, సహాయం చేయండి. ఈ బైబిల్ స్టడీ కూడా మాకెంతో దీవెనగా, మాకెంతో ఆశీర్వాదంగా చేయండి. దయాళుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, మీ పరిశుద్ధ పాదాలకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లైవ్ ద్వారా వింటున్న బిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి. వారు గ్రహించేలా, వారు అర్థం చేసుకునేలా, వారు తమకు అన్వయించుకునేలా, అప్లై చేసుకునేలా, వారు అనుసరించి ఇంకెంతో ఆధ్యాత్మిక మేలులు పొందేలా మీ కృప చూపండి. మహిమ మీరే పొందమని అతి బలహీనుడను కనికరించి మన్నించి మరొకసారి యేసు ప్రభు రక్త ప్రోక్షణని తెచ్చుకుంటున్నాను. నా మాట, చూపు, తలంపు, క్రియ అందులో ఏ చిన్న తప్పిదం ఉన్నా మన్నించండి అయ్యా. నన్ను బలపరిచి మీ కృపలో మన్నించి, బలపరిచి మీ కృపలో వాడుకోండి. మీరు ఆశించే రీతిగా మేము బ్రతకగలుగుటకు సహాయం చేయండి. క్రీస్తు ప్రభువు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, మనము ఈరోజు ఒక అంశాన్ని ధ్యానించనే ఉన్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. 26వ అధ్యాయము 41వ వచనము చదువుకొని మనం ఆ అంశంలోకి వెళ్దాం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనమని పేతురుతో చెప్పి, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. కనుక ఈరోజు అంశము శోధన. శోధకుడు ఎలా శోధిస్తుంటాడు? కనుక వాడు శోధిస్తున్నప్పుడు మనం ఎలా ఆ శోధనను జయించాలి? ఆ శోధకుడు ఉన్నాడని మనకు తెలుసు, వాడు శోధిస్తాడని మనకు తెలుసు. అపవాది ఉన్నాడని మనకు తెలుసు, అపవాది తంత్రాలు వాడు ప్రదర్శిస్తుంటాడని మనకు తెలుసు. వాడు తంత్రగాడు.
కనుక శోధనలను మనం జయించాలంటే ముందు ఎలాంటి శోధనలు మనం ఎదుర్కొంటున్నామో బాగా అవగాహన ఉండాలి. అప్పుడు ఆ శోధనను ఎలా త్రిప్పికొట్టాలో వాక్య ప్రకారం మనకు అర్థమవుతుంది. కనుక సాతాను వాని తంత్రాలు మనం బాగా ఎరిగిన వారంగా ఉండాలి. పౌలు అంటాడు కొరింథీ పత్రికలో, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే, నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండానట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. కనుక మనం సాతాను తంత్రములను ఎరుగని వారము కాము. కనుక సాతాను తంత్రాలు ఎరిగిన వారముగా మనం ఉండాలి. సాతాను తంత్రాలను ఎరిగిన వారముగా మనం ఉండాలి. అదే ఎఫెసీలో మనం చూస్తే 6వ అధ్యాయం 11వ వచనంలో, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు, అపవాది తంత్రాలు ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకోండి అని ఉంటుంది. కనుక అపవాది తంత్రాలు ఎదిరించాలి అంటే దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించాలి. కనుక ఈ విషయం ఏంటంటే, ఇప్పుడు చూచిన వచనాలను బట్టి వాడు శోధిస్తాడు, శోధకుడు. అందుకే ప్రభు శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లు మెలకువగా ఉండి ప్రార్థించండి అన్నాడు దేవుడు. కనుక మనం మెలకువగా ఉండి ప్రార్థించేవారుగా ఉండాలి. తిరిగి వాడు శోధిస్తాడు గనక ఆ శోధనలేంటో, అపవాది తంత్రములను ఎరగని వారముగా అన్నాడు కదా పౌలు. కనుక ఆ అపవాది తంత్రములు ఎరిగి ఉండాలి. అర్థమైంది కదండి. కనుక వాని తంత్రాలు, వాని శోధనలు, వాడు పెట్టే శోధనలు మనం ఎరిగిన వారుగా ఉండాలి. వాడు పెట్టే శోధనలు మనము ఎరిగిన వారంగా ఉండాలి. వాడు పెట్టే శోధనలు, వాడు తెచ్చే శోధనలు, ఆ శోధకుడు ఎటువంటి శోధనలు తీసుకొని వస్తాడో అవి మనం ఎరిగిన వారుగా ఉండి వాటిని ఎదిరించాలి. నేను ఈరోజు ఒక 10 సాతాను శోధించి ఒక 10 శోధనల గురించి మీ దృష్టికి తెస్తాను. ఈ మధ్య గూగుల్ మీట్లో ఆ యవనస్తులకు కొన్ని యవన కాలంలో వచ్చే శోధనల గురించి నేను వారికి తెలియజేశాను. వాక్యాన్ని బట్టి వాక్యం అందించాను. కనుక ఇప్పుడు అందరికీ, యవనులైనా పెద్దలైనా ఎవరికైనా శోధనలు ఉన్నాయి. కనుక ఇంకొంత ధ్యానం చేసి ఈ సందేశం అందరికీ అవసరమని మరలా సిద్ధపడి కొంత శోధనలు అనే అంశం ఈ రీతిగా మీ దృష్టికి నేను తెస్తున్నాను. శోధనలు యవనులకైనా, నడి వయస్సు వారికైనా, పెద్దవారికైనా, వృద్ధాప్యంలో ఉన్న పెద్దలకైనా కలిగే శోధనలు. కనుక అవి ఎరిగి ఉండాలి, వాటిని మనం జయించాలి. చాలు, ఇక ఇంట్రడక్షన్ కొంత సమయం ఎక్కువైనట్లుంది కదా. ఇక నేరుగా వెళ్ళిపోదాం. ఒక 10 శోధనలు నేను ఈ కాలంలో ఎదురవుతున్న శోధనలు, ప్రస్తుత కాల శోధనలను నేను మీ దృష్టికి తెస్తాను. ఎన్నో ఉంటాయి శోధనలు. ప్రస్తుతం విరివిగా మనపై దాడి చేస్తున్న శోధనలు ఏంటో వాటిని మీ దృష్టికి నేను తెస్తాను, లేక వాటిని మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటి శోధన ఏంటంటే అతి స్వేచ్ఛ. రాసుకోండి, అతి స్వేచ్ఛ, మితిమీరిన స్వేచ్ఛ. కనుక
దేవుని సేవకుల మాట వినలేకపోతున్నారు ఈ రోజుల్లో. తల్లిదండ్రి మాట వినలేకపోతున్నారు. అక్క చెల్లెళ్ళ మాట, చిన్నాన్న, చిన్నమ్మ, మామయ్య, అత్తమ్మ, కుటుంబంలో ఎవరైనా కొంచెం బాధ్యత గలవారు, కొంచెం తెలివైన వారు, భక్తిపరులు చెప్తే వినలేకపోతున్నారు. ఆఫీసులో కూడా బాస్ మాట వినలేకపోతున్నారు, అది మంచి మాట అయినా. కాలేజీల్లో ప్రొఫెసర్స్ మాట వినలేకపోతున్నారు, అవి మంచి మేలు చేసే మాటలైనా. అనవసరమే అవసరం లేదు మనకు. కనుక దీనికి కారణం ఏంటంటే అతి స్వేచ్ఛ. నాకేంటి చెప్పేది, నేను పెద్దోడిని అయిపోయాను, నేను ఆలోచించగలుగుతున్నాను, నేను గ్రాడ్యుయేట్ అయ్యాను, నేను ఒక ఇంజనీర్ అయ్యాను, నేను ఎంఎస్ చేశాను, నేను పీజీ చేశాను, నేను మాస్టర్స్ చేశాను, నేను జాబ్ చేస్తున్నాను. క్రైస్తవుల్లోనే. కనుక ఒకరి మాట వినలేని, అంగీకరించలేని పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి దినాల్లో. ఒకవేళ చెప్తే ఏదో మేము పెద్ద అయ్యాక కూడా మా మీద నియంతృత్వం చేస్తున్నారు అనుకునే ఆలోచనలు, అలాంటి ఆలోచనలతో ఉంటున్నట్టుగా కనిపిస్తూ ఉన్నారు. కనుక కొందరు ఇది సరైనది కాదు. వాక్యంలో మనం చూస్తే, వాక్యంలో గలతీలకు రాసిన పత్రిక, గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై యుండుడి. దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. దేని నుండి? పాపము నుండి, పాప బంధకాల నుండి, సాతాను మోసం నుండి, వాని దాస్యం నుండి, వాని దాస్య శృంఖలాలను దేవుడు తెంచేసి మనం స్వతంత్రులుగా చేశాడు. కనుక ఒకప్పుడు పాపానికి దాసులం, పాపం నుండి విడిపించబడి ఇప్పుడు నీతికి దాసులమయ్యా. నీతి దాసులం. ఈ దాసత్యం కాదు, ఇది ఆశీర్వాదం. కనుక సహోదరులా, మీరు స్వతంత్రులుగా ఉంటూ పిలువబడ్డారు. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యాన్ని ఏమంటున్నాడు? శరీర క్రియలకు హేతువు చేసి కొనక ప్రేమ కలిగిన ఒకరినొకరు దాసులై శరీర క్రియలకు హేతువు ఉప్పొంగుతున్నారు. ఉప్పొంగడం అది శరీర క్రియే. నేనింటానా, నీకింటానా, స్వతంత్రం ఉంది, కానీ ఆ స్వతంత్రం శరీర క్రియకు హేతువు చేసుకుంటున్నాడు. కనుక సాతాను అర్థం కాకుండా మనుషులను శోధిస్తున్నాడు. నువ్వు నీ స్వాతంత్రం కోసం మాట్లాడినావు, తప్పే ఉంది అంటాడు. కనుక ఇది బాగా ఆలోచించాలి ప్రియులారా. చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది ఏంటి, నా కోసం నా ఈగో, నా అభిమానం, నా ఆత్మాభిమానం అనిపిస్తుంది నీకు. కానీ అది ఆత్మాభిమానం కాదు. దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని నీ శారీరక క్రియలను హేతువు చేసుకుంటున్నావా? స్వాతంత్రాన్ని, ఆ స్వాతంత్రం శరీర క్రియలకు హేతువు చేసి కొనక అని బైబిల్లో అంటే, ఆ స్వాతంత్రాన్ని శరీర క్రియలకు హేతువు చేసుకుంటున్నావు. కనుక అతి స్వేచ్ఛ అనేది ఒక పెద్ద శోధన ఈ రోజుల్లో, పెను ప్రమాదం భక్తి జీవితంలో. అతి స్వేచ్ఛ ఎంత వాక్య పరిమాణంలో ఎంత వాడుకోవాలో అంతే వాడుకోవాలి. దేవుడిచ్చిన స్వేచ్ఛను శరీర క్రియలకు హేతువు చేసుకోవద్దు. సాతాను దేవుడిచ్చిన స్వేచ్ఛను శరీర క్రియలకు హేతువు చేసుకోవడానికి వాని శాయశక్తుల మనల్ని పల్టీలు కొట్టించి, ఒప్పించి, నమ్మించి శరీర క్రియలకు హేతువు చేసుకునేలా చేస్తాడు. మన స్వాతంత్రం, అవర్ ఫ్రీడమ్, అవర్ ఇండిపెండెన్స్. కనుక ఇది మనం జాగ్రత్త పడాలి. లూకాసు వార్త 15వ అధ్యాయం, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. లూకాసు వార్త 15వ అధ్యాయం, శోధనలు అనేది అంశం.
ప్రస్తుత కాల శోధనలు, ప్రస్తుతం బహు భయంకరంగా భక్తులను శోధిస్తున్న శోధనలు, అన్ని వయసుల వారిని. లూకాసు సువార్త 15వ అధ్యాయం 11 నుండి మనం చూస్తే ఇక్కడ తప్పిపోయిన కుమారుని విషయం ఉంటుంది. 11 నుండి మనం చూసినప్పుడు, మరియు ఆయన ఇట్లనే ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా, అతడు వానికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమును ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశములో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వాని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను గాని ఎవడును వానికేమీ ఇయ్యలేదు. చూసారా, ఒక ధనవంతుడు, దేవుడు చెప్పిన ఇక్కడ ఉదాహరణలో ఒక ధనవంతుడు, ఆయన 2 కుమారులు. యూదుల్లో యేసుప్రభు చెప్తున్న ఆ కాలంలో అప్పుడు ఒక తండ్రి పంచి ఇవ్వకముందే తండ్రి నా ఆస్తి నాకు పంచేయమనడం ఆ తండ్రికి ఆ దేశంలో వారి పద్ధతిలో ఘోరమైన అవమానం అంట. అంత ఘోరంగా తండ్రిని అవమానించి పంచుకొని వెళ్ళిపోయాడు. అతి స్వేచ్ఛ, తండ్రి ఇచ్చేదాకా ఆగలేదు. పోయి ఏమయ్యాడండి? వెళ్ళాడు. ఏమయ్యాడు? అతి స్వేచ్ఛతో వెళ్ళి ఏమయ్యాడు? సంపన్నుని కుమారుడు వెళ్ళి పందుల పొట్టు తినాలని ఆశపడితే అది కూడా దొరకట్లేదు. కనుక బీ కేర్ఫుల్. ఇక్కడ పాఠం, అతి స్వేచ్ఛకు పోతే ఆగమవుతుంది జీవితం. అతి స్వేచ్ఛకు పోతే ఆవేదన పాలవుతుంది జీవితం. అతి స్వేచ్ఛకు పోతే అన్నీ పోగొట్టుకున్న వారు అవుతారు. చూసారు, అతి స్వేచ్ఛకు పోయి దుర్వ్యాపారము వలన అతి స్వేచ్ఛ దుష్టత్వం వైపే తీసుకెళ్తాడు అపవాదిగాడు. అది సూపర్, ఇది బాగుంటుంది, ఇది చేసే ఎమ్మటే నువ్వు రేంజ్లోకి వెళ్ళిపోతావు, నెక్స్ట్ లెవెల్లోకి పోతావు అని తీసుకుపోయి అడిగి నెక్స్ట్ లెవెల్ అని అడిగి తీసుకుపోయాడు. పందుల కాస్తాను తీసుకుపోయాడు. బీ కేర్ఫుల్. అతి స్వేచ్ఛ అన్ని వేళలా ప్రమాదమే. మనం దేవుడిచ్చిన స్వేచ్ఛను దేవుని వాక్య పద్ధతుల్లో, దేవుని వాక్య మేరలో మనం వాడుకోవాలి. ఇది నెంబర్ 1. అప్పుడు అది ఆశీర్వాదం అవుతుంది, అది దీవెనకరం అవుతుంది. రెండవది రోమా 6:18 ఉంటుంది, నీతికి దాసులైతిరి అన్నట్టు. నీతికి దాసులైన మనం ఆ మాట చదవన. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్యరీతిగా మాట్లాడుతున్న నేలైనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించితురో, ఒకప్పుడు ప్రభులో లేనప్పుడు ఎలా అప్పగించితురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు ప్రభులో ఉన్నారుగా, అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుకోనండి. చూసారా, నీతికి దాసులుగా ఉన్నప్పుడే నీకు విజయం. అది బందికానా కాదు. నీతికి దాసులు అంటే అది దాసత్వము కాదు, బందికానా కాదు, అది చెర కాదు, జైలు కాదు. నీతికి దాసులుగా ఉండడం భాగ్యం. ఇది బ్లెస్సింగ్.
నెంబర్ 1, సాతాను భయంకరంగా ఈ దినాల్లో శోధిస్తున్న శోధనల్లో ఒకటి, అన్ని వయసులో వారిని శోధిస్తున్న శోధనలో ఒకటి స్వేచ్ఛ కావాలి నీకు, అతి స్వేచ్ఛ. రెండవది అసహనం. మత్తయి సువార్త, ఒకటేమో అతి స్వేచ్ఛ, రెండవదేమో అసహనం. సహనం ఉండదు, ఊరికే ఆగ్రహావేశాలకు గురవుతుంటారు, ఊరికే తొందరపడిపోతుంటారు, ఊరికే ఒకటి మొదలు పెడతారు, వెంటనే దాన్ని వదిలేసి ఇంకో చోటికి పోతారు, అక్కడ కూడా కొంతసేపు స్థిరంగా ఉండరు, మళ్ళీ ఇంకో చోటికి పోతారు. ఇలా సంచార జీవుల్లా తిరుగుతుంటారు కొందరు, కొన్ని పనుల విషయంలో, కొన్ని ప్రయాసల విషయంలో, కొందరు పరిచర్యల విషయంలో. దీనికి అంతటికి కారణం అసహనం. విలియం కేరీ భారతదేశానికి వచ్చినప్పుడు ఇంగ్లాండ్ నుండి, ఆయన బెంగాల్లో సువార్త చెప్పినప్పుడు, పశ్చిమ బెంగాల్లో సువార్త చెప్పినప్పుడు 6 సంవత్సరాలు ఒక్కరు కూడా రక్షణ పొందలే. ఆయన అసహనానికి గురిగాలే. చెప్తున్నాడు. 6 సంవత్సరాల తర్వాత ఇక ఆత్మల పంట మొదలైంది, మామూలుగా పండలే పంట. కనుక 6 సంవత్సరాలు ఈ ప్రాంతము నాకు సరైనది కానట్టుంది, దేవుడు ఒకవేళ ఇక్కడికి పంపకున్నా నేనే వచ్చినట్టుంది అని తనకు తానే ఏదో ఒకటి చెప్పుకొని వెళ్ళిపోలేదు విలియం కేరీ. ఈ రోజుల్లో కొందరు అలాగే ఉంటారు. వాళ్ళే అలా అట్టుంది, ఇలా ఇట్టుంది, అట్టట్టుంది, ఇట్టిట్టుంది అని వెళ్ళిపోతూనే ఉంటారు. పోగానే ఆత్మల పంట వస్తుందా? లేక ఒక బిజినెస్ పెట్టగానే ప్రాఫిట్ వస్తుందా? అసలు మార్వాడీస్ని చూసి బిజినెస్ చేసే వాళ్ళు ఎక్కువ మంది మార్వాడీస్ని చూసి నేర్చుకోవచ్చు ఒక విషయం. ఇంకా అనేకులు కూడా ఉండొచ్చు, షావుకారులు వీళ్ళు కూడా కొందరు ఉండొచ్చు, కానీ మార్వాడీస్ ఎక్కువ హైదరాబాద్లో చూస్తుంటాం. వాళ్ళు ఒక బిజినెస్ పెట్టారంటే, ఒక ప్రాంతానికి ఎన్నుకొని ఆ ఏరియాలో పెట్టారంటే కొద్ది ఇళ్ళున్న ఆడ పెడతారు, స్టార్ట్ చేస్తారు. ఇక ఖాళీ చేయరు దాన్ని, కొన్ని ఏళ్ళు అట్నే ఉంటారు. స్టార్టింగ్లో కొంచెమే నడుస్తుంటుంది షాపు, కానీ రాను ఆ ఏరియాకి ఆ షాప్ పేరుగాంచిన షాప్ అయిపోద్ది. అక్కడ కారణం ఏంటంటే స్థిరత్వం. స్థిరంగా నిలబడతారు వాళ్ళు. కొంచెం నడవకుండా ఫ్యూచర్లో వస్తుందిలే అని కష్టపడుతుంటారు. కనుక అసహనానికి గురై వాళ్ళు త్వరగా వెళ్ళిపోరు. కనుక భక్తిలో కూడా అంతే. మనము పరిచర్లో ఇంకెక్కువ అలా 6 ఏళ్ళు బైబిల్లో ఎన్నో గొప్ప ఉదాహరణలు ఉన్నాయి. అర్థం కాబట్టి వాళ్ళది కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పా. కొందరు వ్యాపారాలు చేసే విశ్వాసులు కూడా ఉంటారు కదా, అందుకోసం చెప్పాను. కనుక మనం స్థిరంగా ఉన్నప్పుడు పనులు జరుగుతాయి. అసహనానికి లోను కాకూడదు. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ ఒక ధనవంతుడు సాక్షాత్తు యేసుస్వామి దగ్గరికే వచ్చాడు, రక్షకుని దగ్గరికి వచ్చాడు. వచ్చి రబ్బూని, సద్బోధకుడా, నేను నిత్య జీవం పొందడానికి ఏం చేయాలి? అయితే ఆ యవనస్తుడు పై మాటలు చూడాలి. 16వ వచనం, ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి బోధకుడా, రబ్బూని అని కూడా అంటారు, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవలనని అడిగాడు. అందుకు ఆయన చెప్పాడు, కొన్ని గైకొనమన్నాడు. అప్పుడు అందుకు ఆ యవనస్తుడు ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను, ఇక నాకు కొదవ ఏమి అని అన్నాడు. అప్పుడు 21వ వచనం, అందుకు యేసు ప్రభు ఇలా అన్నాడు. ఏమన్నాడు? అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు అగుటకు కోరుకుని ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీ వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పెను. అతడు ఒప్పెన. సాక్షాత్తు రక్షకుడు చెప్పెను, అతడు ఒప్పెనా అనగా ఒప్పుకొనెనా? లేదు. మరి ఏమి చేసెను? వ్యసనపడెను.
తొందరపడను, వ్యసన పడుతున్నాడు అంటే ఇక చిరుబుర్రలు ఆడుతున్నాడు, చికాకు పడుతున్నాడు, అసహనాన్ని కూడా ఎట్లనే అట్లయితే అట్లా, ఇట్లా చెప్తే అట్లా ఏమన్నాడు, ఇక వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. సాక్షాత్ జగద్రక్షకుడే ఎదురుపడ్డ ఆ జగద్రక్షకుడినే రక్షణ పొందుటకు నేను ఏమి చేయాలని అడిగినా ఆ రక్షకుని మాట వినక రక్షణను తోసేసి ధనపిచ్చితో వెళ్ళిపోయాడు, ధనాపేక్షతో వెళ్ళిపోయాడు. శోధనలు, అసహనం అనే శోధన, విషయాన్ని అర్థం చేసుకొనియాడు సాతాను, విషయాన్ని విశదీకరించుకొనియాడు సాతాను. అంత సమయం నీకేడు గలిబిలి చేసేస్తాడు, నిన్ను అసహనానికి గురి చేస్తాడు. వ్యసన పడుతూ వెళ్ళిపోయానంట. వ్యసన పడుతూ అంటే ఆయనక నిరాశ పడుతూ, చికాకు పడుతూ, ఆయననే ఏదో ఒకటి అనుకుంటూ, లేక ఇలా చెప్పాడే అనుకుంటూ, చాలా అసహనం. వ్యసనం అంటే ఇంకా అది చాలా ఒక తీవ్రమైన స్థితి. కనుక మనం పరీక్ష చేసుకోవాలి. వ్యసన పడుతున్నామా, తొందరపడుతున్నామా, ఊరికి అసహనానికి లోనవుతున్నానా, ఊరికి వ్యసన పడి చికాకుల, ఊరికే చిట్టాపట నిప్పులో ఉప్పు వేసినట్ల పట్ చిట్ట చక్క ఎగురుతున్నారా ఇంట్లో, సంఘాల్లో? కొన్నేళ్లుగా వాక్యం వింటూ మనం చిట పటపట అన్నట్లుగా, చికాకుగా, దూకుడుగా, రఫ్గా, ర్యాష్గా పలకరిస్తే ఏమైద్దోరా నాయనా అన్నట్టుగా మనం ఉంటే దేవుడు ఎంత బాధపడతాడు. ఆత్మీయ వయసు ఎదుగుతున్న కొద్దీ మనము దీనులం కావాలిగా, ఇంకా నెమ్మదస్తులం కావాలిగా, తుడుచుకొని పోవాలిగా, ఏదన్నా క్షమిస్తూ పోవాలిగా, ఇంకా మనలో సౌమ్యత రావాలి కదా, ఇంకా మెత్తనిదనం రావాలి కదా అమ్మా. మన మాటలు, మన ముఖంలో, మన చూపులో, మన జీవన విధానంలో మెత్తనితనం ఉండాలి కదమ్మా. ఎన్నాళ్ళు అసహనాలు, ఎన్నాళ్ళు వ్యసనాలు. మన ఇల్లు ఒక చిన్న పరలోకంలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు, మన గృహాలు. మరి ఎలా ఉంటున్నాయి మరి? అదే కుటుంబంలో కొందరు అలా ఉండొచ్చు, కొందరు డిస్టర్బ్ చేస్తూ దాన్ని ఒకలాగా చేసే వాళ్ళు ఉండొచ్చు. ఆ డిస్టర్బ్ చేసే వాళ్ళు కూడా ఈ స్థాయికి రావాలి, మెత్తని స్థాయికి. అలాంటి వారు గుర్తించాలి. డిస్టర్బ్ అవుతున్నవారు, ఇతరులను డిస్టర్బ్ చేస్తున్నవారు గుర్తించాల్సింది ఏంటంటే, మీరు సాతాను మోసంలో పడుతున్నారు. అది సాతాను శోధన. మీరు నిమ్మలంగా ఉండలేరంటే సాతాను ట్రాప్లో ఉన్నారు. మీరు వాని వలలో చిక్కించుకొని ఆడిస్తున్నాడు మళ్ళీ వాడు. లేక వాడు ఒక మోసంలో నీ మనస్సులో వాని ఉద్దేశాలు బాగా చెవుల్లోంచి జొప్పించి ఆ పనులు చేయిస్తున్నాడు. నువ్వు అట్లా కదా, నువ్వు ఇట్లా, నిన్ను ఇట్లా అంటున్నారు, అట్లా ఇట్లా లేనిపోనివన్నీ మాట్లాడేవాడు. అన్ని టెంప్టేషన్స్ అవన్నీ. వాడు అవకాశం దొరికితే వాడు అనవసరమైనవన్నీ మన దృష్టికి తెస్తుంటాడు తెలుసా, మనల్ని టెంప్ట్ చేయడానికి. టెంప్టేషన్స్ గుర్తించాలి, లేకుంటే టెంప్ట్ అయిపోతాం. మొదట టెంప్టేషన్స్ గుర్తించడం అనేది చాలా ప్రాముఖ్యం. అప్పుడే మనం టెంప్ట్ కాము. కనుక సాతాను అసహనానికి గురి చేస్తాడు వాడు. కనుక ఫిలిప్పీ పత్రిక 4:5 ఫిలిప్పీ 4:5 మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి ప్రభు సమీపముగా ఉన్నాడు అని. కనుక మన సహనం సకల జనులకు తెలియబడాలి, ప్రభు సమీపముగా ఉన్నాడు. మన సహనం సకల జనులకు తెలియాలి, ప్రభు సమీపముగా ఉన్నాడు. ప్రభు సమీపముగా ఉన్నాడు. మూడవది మనం చూస్తే, అపోస్తల కార్యం 19వ అధ్యాయంలో
శోధనలు మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం, జాగ్రత్త వినండి. 11 నుండి మనం చూస్తే, పౌలు చేత దేవుడు విశేషమైన అద్భుతాలు చేయించాడు. అప్పుడు దేశ సంచారం చేయు మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడని మిమ్మను ఉచ్చారణ అనగా మంత్రించుచు చేయుచున్నామని మాట చెప్పి దయ్యములను పట్టిన వారి మీద ప్రభు అయిన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకున్నారు. 14వ వచనం, అపోస్తలుల 19:14. యూదుడైన స్కెవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగ చేయుచున్నారు. అందుకు ఆ దయ్యములు, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, గాని మీరెవరని అడగగా ఆ దయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై ఆ గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి. 3వది అవాస్తవం, ఊహల్లో బ్రతకడం. వీళ్ళు పౌలు దయ్యాలు వెలగొడుతున్నారని వీళ్ళు కూడా వెలగొడదామని చూస్తున్నారు. అయితే వీళ్లకు ఆ స్థాయి లేదు. పౌలు యేసునామాలు అంటున్నాడు, మేము యేసునామాలు అనేస్తే అయిపోద్ది, ఉచ్చారణ చేస్తా అనుకుంటున్నారు. ఊహల్లో బ్రతుకుతున్నారు. దేవుని నమ్ముకొని దేవుని కొరకు నమ్మకంగా బ్రతుంటే దేవుడు వరమిస్తే, దేవుడు ప్రేరేపిస్తే చేయాలి. కనుక ఊహించుకొని ఊహల్లో బ్రతికి ఊహించుకున్న వాటిని ఇంప్లిమెంట్ చేయాలని చూస్తే ఈ గతే పడుతుంది. లేక ఏదో ఒక ఏ విషయంలో చేస్తే ఆ విషయంలో ఫెయిల్యూరే ఎదురవుతుంది అనేది అర్థమవుతుంది ఇక్కడ పాఠం. కనుక తిమోతి పత్రికలో మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ముసలమ్మ ముచ్చట్లు అనే మాట ఉంటుంది. మళ్ళీ చెప్పనా, తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ముసలమ్మ ముచ్చట్లు అనే మాట ఉంటుంది. ముసలమ్మ ముచ్చట్లు అంటే మూల భాషలో ఊహల్లో బ్రతకడం. కనుక ఈ స్కెవ అనే ప్రధాన యాజకుని కుమారులు 7 ఊహల్లో బ్రతుకుతున్నారు. పౌలేంది, మనం కూడా వదిలేయచ్చు దయ్యాలను, మనం యేసునామం అంటే సరిపోద్దిరా అనుకుంటున్నారు. దయ్యాలు ఏమన్నాయి, మేము యేసును ఎరుగుదును, యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరు మీరు అయిపోయింది. కనుక ఊహల్లో బ్రతకడం, చేయలేని దాన్ని చేయగలం అనడం, ఆ స్థితి లేనిది, ఆ స్థాయి లేనిదే అది మేము చేయగలం అనడం, ఇలా సాతాను మనల్ని ప్రేరేపించి అందులో మనం ఓడిపోగా, చూసావు ఓడిపోయావు ఇంకేం బతుకునేది భక్తిలో అంటాడు. చూసారా వాని మోసం. ఇప్పుడు ఈయన ఉన్నాడు స్కెవ అనే ప్రధాన యాజకుని కుమారులను అలా ప్రేరేపించింది ఆడే కదా. హే, పౌలు చేసినట్టు మీరు కూడా చేయొచ్చు అని వాడే కదా గుసగుస పెట్టేది. మళ్ళీ చేసినాక దయ్యాలు ఏం చేసే, 2 ఏమయ్యారు, బట్టలు లేకుండా పారిపోయారు. మీద పడి వాళ్ళను ఏమండి, అందుకు ఆ దయ్యములు పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచాను. అందుచేత వారు దిగంబరులై గాయములు తగిలి ఆ ఇంటి నుండి పారిపోయిరి. ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థు తెలియవచ్చినప్పుడు వారికి అందరికీ భయము కలిగెను. గనుక ప్రభు అయిన యేసునామము ఘనపరచబడెను. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. 19 మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వాటి లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయను. చూసారా, ఇక ఈ దెబ్బకు ఇది ఇలా జరగగానే మంత్రాల వాళ్ళంతా, ఇంతకుముందు మంత్రాలు చేసిన వాళ్ళు ఇక యేసుప్రభుని నమ్ముకొని ఆ పుస్తకాలను తెచ్చి తగులబెట్టేశారు. కనుక 3వదిగా మనము అవాస్తవాలను, ఊహలను, అవాస్తవికతలో ఉండొద్దు, ఊహల్లో ఉండొద్దు.
యథార్థతలో నీవేంటి, నీకు దేవుడేమి అప్పగించాడు, నువ్వు చేయాల్సింది ఏంటి, నువ్వు ఉన్న స్థితి ఏంటి, నీకప్పుడు దేవుడు ఏం ప్రేరేపిస్తున్నాడు, వాటిలోనే నువ్వు సాగితే నీకు విజయం ఉంటుంది. తర్వాత దేవుడు ఇంకో మంచి పని నీకు అప్పగిస్తాడు. కనుక దేవుని ప్రేరణే లేకుండా, ఆ ఆధ్యాత్మిక స్థితే లేకుండా పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు ఉరికారు. ఏమైంది వీళ్ళ పని? నగ్నంగా ఊర్లలో పరుగులు తీస్తున్నారు ఊర్లో. కనుక ఇది మనం గుర్తుంచుకోవాలి. మొదటిది అతి స్వేచ్ఛ, రెండవది అసహనము, మూడవది అవాస్తవం, నాలుగవది ఇవన్నీ శోధనలు. అవాస్తవం అంటే ఊహల్లో బ్రతకడం. నీవు అది చేయడం అనేది నీకు అసంభవం, నీకు కాదు. నువ్వు చేస్తాను అనుకోవడం కూడా అవాస్తవం. అది నీ స్థాయే కాదు. కనుక నువ్వు ఊహల్లో బ్రతుకు, నేను అది చేస్తాను, ఇది చేస్తాను. చూసారు ఈ రోజుల్లో ఉన్నది కొంత అయితే ఎన్నో ప్లాన్లు వేస్తుంటారు. 10 లక్షలు ఉంటే 1 కోటి రూపాయలు ఇల్లు కడదామంటారు. 1 లక్ష రూపాయలు ఉంటే 10 లక్షల కారు కొంటామంటారు. చూసారా? హైదరాబాద్ పోయి సెటిల్ కావడమే కష్టంగా ఉంటుంది కొందరికి. అమెరికా వేస్తుంటారు. వాస్తవం కాదు కదా అది. ఒకవేళ నిజంగా కష్టపడుతుంటే దేవుడు పంపినాడు, పంపొచ్చు, పోవచ్చు. కానీ ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? దానికి తగ్గట్టుగా ఉండాలి కదా. కనుక ఇది టెంప్టేషన్. ఈ టెంప్టేషన్స్ గురి చేసి తృప్తిగా బ్రతకుండా చేస్తుంటాడు సైతాన్. మీరు మర్చిపోద్దు ప్రియుల, జాగ్రత్త కలిగి ఉండాలి. సాతాను శోధన, జాగ్రత్త కలిగి బ్రతకాలి. నాలుగవది ఆత్మన్యూనతా భావం. న్యాయాధిపతుల గ్రంథం, నేనేం చేస్తాను, నాదేముంది. ఒకటేమో నేను చేయగలను, అటు చేస్తాను, ఇటు చేస్తాను. ఆయనకు స్థాయి కాకున్నది నేను చేస్తాను, నేను కూడా పౌలులాగా మంత్రిస్తాను, దైవలేలా కూడా. అది ఆయన విషయం కాదు, ఆయన చేయలేని పని అది. అలా చేయబోయి నష్టపోతుంటారు. అదే శోధన. ఇక్కడ నేనేం చేయలేను, నాతోని కాదు, నేనే పాటు అని చేయగలిగి ఇలా అనేవాళ్ళు వీళ్ళు అన్నట్టు. ఇది ఆత్మన్యూనతాభావం. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు ఇంగ్లీష్. ఆత్మన్యూనత భావం న్యాయాధిపతుల గ్రంథంలో ఎంతో స్పష్టంగా ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసినప్పుడు 6వ అధ్యాయం 12-13 వచనాలు. యెహోవా దూత అతని కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అన్నప్పుడు, గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండి నేడల ఇదంతయు మాకేలా సంభవించను. ఆత్మన్యూనతా భావం. మాతోనేమవుతుంది, ఇదంతా ఎందుకైంది, ఇప్పుడు ఏడ గెలుస్తాం మేము, ఇప్పుడు వాళ్ళను మేమేం చేయగలం, ఆ మిథ్యానులతో మేము ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఇదంతా, అందులో ఎన్నో భావాలు దాగి ఉన్నాయి. ఇదంతా ఎందుకు జరిగింది? అప్పుడు దేవుడు ఆయన బలపరిచాడు. 2 సూచనలు అడిగితే అవి కూడా చేశాడు. తర్వాత దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. 40 సంవత్సరాలు 8వ అధ్యాయంలో మనం చూస్తే 8వ అధ్యాయము మనము 28వ వచనం చూస్తే, మిద్యానీయులు ఇశ్రాయేళ్ల ఎదుట అనపబడి అటు తర్వాత తమ తలలను ఎత్తుకొనలేకపోయిరి. గిద్యోను దినములలో, బాగా గమనించాలి, గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరం నిమ్మలముగా ఉండేను. చూసారా? ఆత్మ న్యూనత భావంలో ఉన్న దేవుడు బలపరిస్తే, దేవుడు ఒక విధంగా దేవుడు వెంటబడి ఒప్పించి విజయం ఇచ్చాడు. గిద్యోనన్న నయం, ఒప్పుకున్నాడు, పోయాడు. కొంతమంది దేవుడు ఎంతగా ఒప్పిస్తున్నా, ఎంతగా బలపరుస్తున్నా అదే చింతలో ఉంటారు. అసలు మిద్యానీలకు అప్పగించబడడానికి కారణం ఇశ్రాయేలే, తప్పు చేయబట్టి అప్పగించాడు. న్యాయాధిపతుల్లో తప్పు చేయగా అప్పగించడం, మళ్ళీ అయ్యా అనగానే మళ్ళీ ఒక రక్షకుని ఎవరినో ఒక న్యాయాధిపతిని లేపి మళ్ళీ దేవుడు విడిపించడం, అదే ఒక సైకిల్ లాగా ఉంటుంది. అది ఒక చక్రం లాగా తిరుగుతుంటుంది.
ఎందుకు ఇట్లయింది అంటున్నాడు. ఎందుకు ఇట్లయింది? మీ వల్లనే అయింది. నువ్వు కాకపోవచ్చు, నీ జనాంగం వల్ల అయింది. ఒకవేళ నీదేం లేకపోవచ్చు, జనాంగం వల్ల అయింది. నువ్వు భక్తిపడువే కావచ్చు, తోటివారి వల్ల అయింది. దానియేలు వలె మాకును మా అధిపతులకును మా రాజులకును మా అధిపతులకు సిగ్గే తగి ఉంది, నీ మాట వినలేదు అనాలి. అసలు గిద్యోను కూడా అంటలేడు. ఇదేం జరిగింది, ఇదేం జరిగింది అంటున్నాడు. ఇదెందుకు జరిగింది అంటున్నాడు. కనుక ప్రియులారా, ఆత్మ న్యూనతా భావం, నా వల్ల కాదు, నాతోని కాదు, ఏ మున్కిన్ హై, ఏ నా మున్కిన్ హై, ఏ హైలీ ఇంపాసిబుల్, ఇది చేరానిది, ఇది నాతో కానిది, నేను దానికి తగినోని గాను, నా వల్ల కానే కాదు, నేను దీన్ని చేయలేను, నేను అసమర్థుడను, నా బ్రతుకులు ఎన్నడూ దీన్ని రీచ్ కాలేను. ఇవన్నీ ఆత్మన్యూనతా భావపు మాటలు. ఈ సాతాను బాగా చెవులో జొప్పించే మంచి పనులకేమో వాడు నీతోని కాదు, నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, నీ జీవితంలో ఎన్నడూ ఇది సక్సెస్ కాలేవు అంటుంటాడు. చెడ్డ పనులకేమో నువ్వు చేయగలవు, నీ వల్ల అవుతుంది, నీతోనే అవుతుంది, అది నువ్వే చేయగలవు, అది నీకే సంభవం, అది చూసారని పాప పనులేమో చేయిస్తాడు. దేవుడు చెప్పే మంచి పనులేమో నీ వల్ల కాదు, నీతోని కాదు, నువ్వు నష్టపోతావు, నువ్వు నవల పాలవుతావు. ఇవి సాతాను శోధనలో మనం బాగా గమనించుకోవాలి. వాడు బయట నుండి ఏదో ఒకలాగా, ఎవరి ద్వారానో ఒకలాగా, ఏదో ఒక శబ్దంలాగా, ఏదో ఒక మైక్ ద్వారా, ఏదో ఒక పాట ద్వారా, ఏదో ఒక మాట ద్వారా, నీ స్నేహితుని ద్వారానో, ఆఫీసర్ ద్వారానో, ఎవరి ద్వారానో ఊరికే చెవుల్లో మోత మోగిస్తుంటాడు. జాగ్రత్తగా ఉండాలి మనం. నా దేవుడు ఉండగా కొద్దివారి చేతనైనను గొప్పవారి చేతనైనను జయం కలిగించగలడు నా దేవుడు అంటాడు. ఎవరు చెప్పండి? ఈ మధ్య చెప్పానా ఆ సందేశం? మెఫీబోషత్ కాదు, యోనాతాను తాను తన ఆయుధాలు మోసేవానితోనే వెళ్ళి మొదలుపెట్టాడు యుద్ధం. దేవునికి కొద్దివారున్నా చాలు, ఎక్కువ వారున్నా చాలు అన్నాడు ఆయన. కొద్దివారి చేత నేను, గొప్పవారి చేత నేను విజయం ఇవ్వగలడు దేవుడు అని ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. యోనాతాన్. కనుక అలా ఉండాలి. నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నాకు బలం. యెషయా అంటాడు, మై గాడ్ షల్ బి మై స్ట్రెంగ్త్ అంటాడు. పౌలేమన్నాడు? నా దేవుడు నాకు బలమాయను, నేనేమైనా దేవుని కృప నన్ను బలపరచు అని నేను సమస్తం చేస్తున్నాను. నీకెందుకు ఆత్మన్యూనత భావం? పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు, ఆయన సర్వశక్తుడు, ఆయన సహాయం చేస్తాడు. ఎందుకు నీకు నేను చేయలేను, నాదేంది, నా బ్రతికెంత అనే నిరాశావాదం ఎందుకు? అలా నీ గనుక అలా అనిపిస్తుందంటే నువ్వు సాతాను శోధనలో ఉన్నావు. నువ్వు సాతాను శోధనలో ఉన్నావు. సోదరుడా, సోదరి, బయటికి రా. ఆ శోధనను జయించు. కనుక గిద్యోను దేవుని మాట విన్నాడు, గొప్ప విజయం దేవుడు ఇచ్చాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు రాజ్యం గిద్యోను దినంలో నిమ్మలంగా ఉంది. 5వది, సాతాను శోధనలో ఇంకొకటి, అహంభావాన్ని ప్రేరేపిస్తాడు. అహాన్ని ప్రేరేపిస్తాడు. అనిపిస్తాడు. ఉయ్ అనడానికి ఇష్టపడాడు వాడు. ఇప్పుడు ఉయ్ అని ఉండేవాడైతే పరలోకంలోనే హాయిగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవాడు. వానికి అక్కడ అనేది ఆలోచన వచ్చి, ఐ ఆమ్ సంథింగ్ అనే ఆలోచన రావడమే కాకుండా కుట్ర చేస్తున్నాడు. తోసివేయబడ్డాడు. సాతాను మెరుపు తీగ వలె పడుట నేను చూశానన్నాడు ప్రభు. వేకోత్సుక్క, తేజో నక్షత్రం వేకోత్సుక్క, నీవేళ నింగి నుండి పడితివి,
ఐ అనే కదా. కనుక ఐ అని విర్రవీగే వాళ్ళు సాతాను మోసంలో ఉన్నారు. ఓయ్ ఉయార్, హమ్, హమే, మనము ఆధ్యాత్మిక పరిణతితో ఉన్నారు. అటివారే ఆశీర్వాదకరమవుతారు. అటివారు అనేకులకు ఆశీర్వాదకరమవుతారు. అటివారే సంఘ చరిత్రలో గొప్ప సాక్షులుగా మిగిలిపోతారు. కనుక అహంభావం సమూయేలు మొదటి గ్రంథం 25:10లో సమూయేలు మొదటి గ్రంథం 25:10 నాబాలు దావీదు ఎవడు? యెష్షయి కుమారుడెవడు? తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. దావీదెవడు అంటున్నాడు ఈ నాబాలు. ఈ మధ్య నాబాలును ధ్యానం చేశాం. ఆయన క్యారెక్టర్, నాబాలు జీవితంలోంచి 10 పాఠాలను నేర్చుకున్నాం. ఈయన దావీదెవడు అంటున్నాడు. ఐ అనే అహంభావం ఈయనకు. దావీదెవడో ఎవరో తెలుసు ఆయనకు. మళ్ళా తన యజమానుని విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారంటే, సౌలును విడిచి పారిపోతున్నాడంటే దావీదు గురించి అని ఆయన ఉద్దేశం. యజమానుల నుంచి పారిపోతారు మస్తు మంది ఉన్నారు. ఈ యజమాను విడిచి పారిపోయేటోనికి నేనెందుకు ఇవ్వాలి? ఆయన చేసిన మేలంతా మర్చిపోయాడు ఆ కర్మేల్లో. అయ్యా శుభదినాన్ని వచ్చాయేమన్నా మాకు ఏమడిగారు? వాళ్ళు బంగారు వెండి వెలగల రాళ్ళు అడిగారా? కొంచెం ఆహారం, ఒక 600 మంది యువతులు ఉన్నారు, కొంచెం ఆహారం. దేవుడు సీరియస్ తీసుకున్నాడు అతని గర్వానికి. దావీదెవడు అంటే ఎవరు దావీదు? దేవునిచే అభిషేకించబడినవాడు దావీదు. దేవుడు ఎన్నుకున్నవాడు దావీదు. యెష్షయి కుమారుడు దావీదు. 40 రోజులు ఇశ్రాయేలు వారికి భయపడుతుంటే గొలియాతుకు జీవము గల దేవుని తృణీకరించుటకు, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిస్తీయుడు వ్యాపాటువాడని మీదికి ఉరికినవాడు దావీదు. యుద్ధం యెహోవాదే అని పరుగెత్తినవాడు దావీదు. ఇశ్రాయేలుకు విజయాన్ని తెచ్చినవాడు దావీదు. గొలియాతును హతం చేసినవాడు దావీదు. అప్పుడు జయమని ఇల్లు పరుగెత్తి మిగతా సైన్యాన్ని తరిమి చంపారు, ఓడించారు. దావీదేవుడంట. ఎంత గర్వం! దేశం కోడై కూస్తుంది. దావీదు శూరుడురా, పిల్లోడురా. అలాంటివన్నీ ఓ మొరటోన్ని చంపాడు. పిల్లోడు, బాలుడు. గట్ల ఉండాలిరా దేవుని కొరకు. యుద్ధం యెహోవాదని ఒక చిన్న పిల్లోడు, లేత పిల్లోడు, బొక్క ముదరనోడు ఉరికి యుద్ధంలో విజయం తెచ్చాడురా అని దేశం కొనియాడుకుని ప్రశంసిస్తూ ఉంటే దావీదోడు గర్వం. ఎదుటివారి మంచిని, ఎదుటివారి పేరు ప్రఖ్యాతులను అంగీకరించలేని దుష్ట స్వభావం, ఈగో. కొందరు ఎదుటివారిలోని మంచిని ప్రశంసించలేరు. పౌలైతే తిమోతిని నా వలనే నా వల్లనే అనడు, నా వలనే. నా బిడ్డ కూడా నా వలనే, మంచిగా చూసుకోండి, నా బిడ్డ వస్తున్నాడు. వాటి సెయింట్ పాల్ అసలు ఎంత మంచి అన్నాండి పాలన్న. ఏమయ్యాడు నాబాలు? 38వ వచనం. ఎనిమిదవ వచనం. 10 దినములైన తర్వాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయాడు. 10 దినాలు దేవుడు టైం ఇచ్చాడు, మార్పు చెందుతాడేమో. నాబాలు మారలే, పశ్చాత్తాపడి. నాబాలే కనుక ఆ 10 దినాల్లో వెళ్ళి దావీదు కాళ్ళ మీద పడి ఉంటే, అయ్యా ఇప్పుడు అబిగైలు వెళ్ళి సాష్టాంగపడి రిక్వెస్ట్ చేసినట్టు ఈయన కూడా వెళ్ళి కాళ్ళ మీద పడి తప్పైంది, బుద్ధి ఎక్కువైంది నాయన అని ఈయన ఏమైనా తీసుకుపోయి ఆయనకు బహుమానాలు ఇస్తే, సర్లే పోనీ, లేదా పొరపాటు అయింది, సర్లే క్షమిస్తున్నా పో
అనేవాడే దావీదు. దేవుడు కూడా క్షమించేవాడే అనిపిస్తుంది. అందుకేనేమో దేవుడు 10 దినాలు బహుశా సమయం ఇచ్చాడు. 10 దినాలు అంతకుముందే విషయం చెప్పగానే నైట్ మత్తులో ఉన్నాడు, తాగి భార్య మగవారు ఎవరు పురుషులు ఎవరు లేకుండా చంపుదామని 400 మంది దావీదు 400 మందితో కత్తులు దూసి వచ్చాడు. మధ్యలో నేను వెళ్ళి వాళ్ళకి ఆహార పదార్థాలు ఇచ్చి కాలు మొక్కి వద్దయ్యా అని బతిలాడితే వదిలేశాడు అని వచ్చి చెప్పుదామంటే నైట్ ఫుల్ రాజులు చేసినట్టు విందు చేస్తున్నాడు, మత్తులో ఉన్నాడు సారు. తెల్లారి మత్తు దిగాక ఇట్లా సంగతి అనగా బిక్కసచ్చిపోయాడు, బిగుసుకుపోయాడు అంటారు. బిక్కసచ్చి అని కాదు, బిగుసుకుపోయాడు. ఆ బిగుసుకుపోయి 10 రోజులు ఉన్నాడు. ఆ 10 రోజుల్లో ఏదన్నా ఒక రోజు వెళ్ళి అయ్యా అని దావీదు ఫస్ట్ దేవుని కాడ క్షమాపణ అడిగి, అయ్యా తప్పైంది దేవా అని క్షమాపణ అడిగి పోయి దావీదు కాళ్ళు పట్టుకొని దేవుని క్షమాపణ అడిగితే దేవుడు మొత్తి ఉండేవాడా క్షమించకపోనా? మనిషే లాంటి వాడిని మన్నించిన దేవుడు నాబాలును ఏమండి మన్నించకపోవునా? కనుక చూడండి, పతనం అహంభావం పతనానికి దారితీస్తుంది దిద్దుకోకుంటే. నెబుకద్నెజరు ఆయన అహంభావం చూపాడు కానీ దిద్దుకున్నాడు, మళ్ళీ దేవుడు రాజ్యం ఇచ్చాడు. నాబాలు అన్నాడు కానీ దిద్దుకోలేదు. దావీదు ఎవడు అన్నాడు కానీ అట్టనే చచ్చిపోయాడు. అయ్యో దావీదు అన్నాను ఇట్లయితే అమ్మో అని మళ్ళీ పోయి సరి చేసుకోవాలి. కనుక ప్రియులారా, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు అన్నాడు దేవుడు. మనం శోధనలో ప్రవేశించొద్దంటే ప్రేయర్ చేయాలి. మనం శోధనలో ప్రవేశించొద్దంటే మనము వాటి గురించిన సరైన అవగాహన కూడా కలిగి ఉండాలి, ఎరిగి ఉండాలి. మీరు అపవాది తంత్రములను ఎరగని వారు కారు అన్నాడు పౌలు. కనుక ఎరిగి ఉండాలి వాని తంత్రాలు, వాని శోధనలు. ఎన్ని చూసామండి? 5 చూసాం. అహంభావం. 6వది అతి ఉత్సాహం, అత్యాశ లేక అతి ఉత్సాహం. కొందరు అతిగా చేస్తుంటారు, ఎక్కువ చేస్తుంటారు. చేసేదానికంటే ఎక్కువ కొందరేమో ఊహల్లో బతుంటారు, ఈ కొందరేమో అతి చేస్తుంటారు. మనం చూస్తుంటాం, కొందరు అతిగా మాట్లాడుతుంటారు, కొందరు ఏదైనా పని చెప్పినా ఎక్కువగా చేస్తుంటారు. చిన్నపిల్లలు అంటుంటారు ఓవర్ యాక్షన్ చేస్తుంటారు అంటుంటారు, ఓవర్ చేస్తుంటారు. కొందరు వాళ్ళు చేసేది కొన్ని మంచి పనులు చేస్తున్నా ఓవర్గా చేస్తుంటారు, కొన్ని అనవసరమైనవి ఓవర్గా చేస్తుంటారు. కనుక అతి ఉత్సాహం, అత్యుత్సాహం. ఎన్నోది? 6వది అత్యుత్సాహం. ఏంటి చెప్పండి? అత్యుత్సాహం. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం మీరు రాసుకుంటే ఇక్కడ ఒక ఆయన అత్యుత్సాహం కనిపిస్తుంది. సమూయేలు 2వ గ్రంథంలో 15వ అధ్యాయం. ఈయన దావీదు కుమారుడు, ఉంగరాల జుట్టు సుందరాంగుడు. ఎటకారం అనట్లే నేను, ఉంగరాల జుట్టున్న దావీదు అబ్షాలోము చాలా సౌందర్యవంతుడు. కర్లింగ్ రింగుల జుట్టు, చాలా సుందరమైన వాడు. కనుక ఉంగరాల జుట్టు సుందరాంగుడు అన్నాను నేను అందుకు. కానీ ఆయన అందం బాగుంది కానీ బుద్ధి సుందరంగా లేదు. ఈ సుందరాంగునికి సుందరమైన బుద్ధి లేదు. అందుకే తండ్రి మీదకే లేచాడు, అతి చేయబోయాడు. యోవాబు మామతో చంపబడ్డాడు. యోవాబే మేనమామ చంపడేశాడు. యోవాబు దావీదు యొక్క సెరూయా అంటే దావీదు సహోదరి, ఆమె కుమారుడు. కనుక అతి చేయబోయాడు. ఏం చేశాడు ఆయన అతి అంటే? చూడండి, సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం మనం మొదటి నుండి చూస్తే, ఇది అయిన తర్వాత అబ్షాలోము ఒక గుర్రమును సిద్ధపరిచి అతని ఎదుట పరిగెత్తుటకై 50 మంది బంటులను రథాలు గుర్రాలు ఏర్పరచుకొని రథం మీద బంటులు ఆయన ముందర పరిగెత్తడం, ఇవన్నీ అతి చేస్తున్నాడు. నేను నెక్స్ట్ రాజు నేనే అనిపించుకునే, దావీదు పర్మిషన్ లేకుండానే నెక్స్ట్ రాజు నేనే అనుకునేలా రకరకాల వేషాలు చేస్తున్నాడు.
ఈ రోజుల్లో కూడా సీఎం కాకముందే సీఎం 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 అని అలా వాళ్ళ ఏమంటారు దాన్ని కాన్వాయ్ ముందర మొత్తుకుంటుంటారు చూసారా. వాళ్ళు మొత్తుకునేటోళ్ళు వీళ్ళ పర్మిషనే కదా, ఫస్ట్ ఇచ్చింది వీళ్ళే కదా పర్మిషన్. కొందరు వాళ్ళంతటా వాళ్ళ అభిమానంతో అనొచ్చు, కానీ కొంచెం అతి చేస్తున్న వాళ్ళని కూడా మనం చూస్తాం కదా. కనుక ఆ రోజుల్లో అబ్షాలోము ఆయన నేనే నెక్స్ట్ రాజు అనిపించుకో, వచ్చిన వాళ్ళని కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం, అరే మీకు ఏం సమస్య, నేనుంటే మీ సమస్య నేను మీ పరిష్కారం చేసి ఉండేవాడిని, నేను లేకపోతే నేను ఒక ఫీలింగ్ తీసుకొచ్చాడు ప్రజల్లో. అలా ఆయన చేస్తూ 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 వచ్చాడు, అలా చేస్తూ వచ్చాడు ఆయన. కనుక ఇలాగున కొంతకాలం చేసిన తర్వాత ఇక తిరుగుబాటు చేశాడు. ఏదో విందు చేస్తాను, మొక్కుబడి ఉంది కానీ పోతానని పోయి అక్కడ అందరినీ సమకూర్చుకొని అహీతోఫెల్ని కూడా పిలుచుకొని తిరుగుబాటు చేస్తే ఇశ్రాయేలు అబ్షాలోము పక్షం చేరారని వచ్చి కత్తివాత పట్టణం నాశనం కాకూడదని, ఎందుకు కొట్లాట, మనోళ్ళేగా అందరు చచ్చిపోయేది అని, వీళ్ళు చంపినా వాళ్ళు చంపినా అంత మనోళ్ళే కదా, యుద్ధం జరిగితే చచ్చిపోతారని దావీదు మంచి మనసుతో పారిపోయాడు. మంచి మనసుతో పారిపోయాడు దావీదు. కనుక 18వ అధ్యాయంలో మనం చూస్తే ఈయనేమో తరుముతున్నాడు. 18వ అధ్యాయం సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయం 14-15 వచనాలు. ఏమైంది ఈ అతి చేసిన అబ్షాలోము పని? యోవాబు నీవు చేయి వరకు నేను కాచుకొని ఉందనా అని చెప్పి 3 బాణములు చేత పట్టుకొని పోయి మస్తకి వృక్షమున వేలాడుచు ఇంకను ప్రాణములతో ఉన్న అబ్షాలోము యొక్క గుండెలకు గురిపెట్టి తన ఆయుధములను మోయివారు 10 మంది చుట్టుకొని ఉండగా అబ్షాలోమును కొట్టి చంపాను. ఒక రాజకుమారుడు, దావీదుకు ప్రియమైన కుమారుడు, దావీదు ఎంతో ప్రేమించినవాడు, అమ్నోను చంపి పారిపోయినా తన మీద మనసు పెట్టుకున్నాడని యోవాబే మరలా తీసుకొని వచ్చాడు. తీసుకొస్తే నిమ్మలంగా ఉండాలిగా. దావీదు మీద తిరుగుబాటు చేశాడు, యోవాబే చంపి పడేశాడు. యోవాబు చంపడానికి కారణం ఏంటంటే, అరే మా రాజు మీద తిరగబడతాడు, మా మామ మీద మా బావ మీద తిరగబడతాడు, అది ఒక సైన్యాధిపతిగా చంపాడు. దావీదు వద్దన్నా అది రాజరికంలో తీసుకున్నాడు. ఆయన రాజు మీద తిరగబడ్డాడు, బతుకుంటే ఏదో రోజు రాజును చంపేస్తాడని చంపేశాడు. ఆయన కోణం అది. కనుక ఇక్కడ మనం ఆలోచించే విషయంలో, ధ్యానంలో అతికి పోయి, అతి స్వేచ్ఛకు పోయి ఏమయ్యాడు? చచ్చిపోయాడు. ఒకవేళ తండ్రితోనే ఉంటే, ఒకవేళ సొలొమోన్ అయితే సొలొమోన్ రాజు అయినా ఈయనకేదో మంచి పదవి ఇద్దరు కదా, ఈయననేదో ఒక సంస్థానానికి ఎక్కడనో దేనికో ఈయనను ఉన్నతమైన పదవిలో ఒక ఏరియా చూడడానికి దావీదు అప్పగించకపోనా? కనుక సాతాను శోధన ఏంటంటే, వాడు అతి ఉత్సాహాన్ని పుట్టించి మనలో అనవసరమైన వాటిని చేయడానికి అతి ఉత్సాహం పుట్టిస్తాడు. అత్యుత్సాహం, అనవసర ఉత్సాహం. బాగా వినాలి, ఇవి ఈ రోజుల్లో బాగా విశ్వాసులను పతనం చేస్తున్న విషయాలు. అత్యుత్సాహం, సంఘానికి అంత క్షేమం కాని దానికోసం ఎక్కడ లేని ఉత్సాహం ఉంటుంది కొందరికి. సేవకుల మాట కూడా వినరు, తల్లిదండ్రుల మాట వినరు, కుటుంబానికి కూడా అంత క్షేమం కాని విషయానికి అత్యుత్సాహం ఉంటుంది. లోకంలో ఏదో సాధించావు, చేశావు అన్నట్లుగా పేరు రావచ్చు సరైన అవగాహన లేని వాళ్ళ నుండి. అది భక్తి విషయంలో చూస్తే తప్పు, పాపం. అలాంటి చేయడానికి అత్యుత్సాహం రేపుతాడు సైతాన్. ఇప్పుడు తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, అది అత్యుత్సాహం కాదా? అది సాతాను వాళ్ళని అలా రేపి అత్యుత్సాహాన్ని గురి చేసి వాళ్ళు పెళ్లి చేసుకునేలా చేశాడు. తల్లిదండ్రుల మాట వినక, సేవకుల మాట వినక, ఇంట్లోంచి వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసుకొని తల్లిదండ్రులను బాధ పెట్టి దుఃఖపరిచి పెళ్లి చేసుకున్న ఆ పెళ్ళి అది అత్యుత్సాహంతో జరిగిందే కాదా? బయట ఇప్పుడు అట్లా పోయినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళంతా ఏమనుకుంటారు, సాధించాము, సాధించాము.
వాళ్ళే ఇక ముసలి వాళ్ళే ఏడ్చుకుంటూ ఏదో రోజు మళ్ళీ దగ్గర తీస్తారులే, మనం సాధించాం అనుకుంటుంటారు కదా. అది సాతాను మోసంలో సాధించిన చెడ్డ విజయం. భవిష్యత్తులో కనిపిస్తుంది దాని దుష్ట పరిణామం. కనుక సాతాను మోసాల్లో ఒకటి, అనవసరమైన వాటికి అత్యుత్సాహాన్ని కలిగిస్తాడు. ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరగాల్సిన వాటిని అనవసరమైన రీతిలో జరిగిస్తాడు. అనేకులకు ఆవేదన కలిగిస్తాడు. అనేకుల సాక్ష్యాలు కూల్చేస్తాడు. అనేకుల పేరును పాడు చేస్తాడు. వాళ్ళ జీవితాలను అధోగతి పాలు చేస్తాడు. టెంప్టేషన్స్, ఇది భయంకరమైన ఒక శోధన. ఈ దినాల్లో సాతాను శోధిస్తున్న ఒక భయంకరమైన శోధన. అత్యుత్సాహం కలిగిస్తున్నాడు అనవసరమైన వాటి కోసం. అవసరమైన వాటికి అతి నిరుత్సాహం కలిగిస్తాడు వాడు. అబ్షాలోం ఆగమైపోయాడు. అబ్షాలోం అందగాడు, సౌందర్యవతుడు, ఉంగరాల చుట్టోడు, రూపసి, అజానుబాహుడు, కొట్టి చంపబడ్డాడు. మేనమామే చంపేశాడు యోవాబు. తను పొరపాటు చేసి చంపి తన అన్నను, తన చెల్లిని బట్టి చంపి పారిపోయినోడిని మళ్ళీ దావీదు మనసు పెట్టుకుంటున్నాడని గ్రహించి, సరే బాగు చేద్దాం, వీడు బాగుపడతాడేమోలే అని తీసుకొచ్చిన మేనమామే అప్పుడన్నా మారితే అబ్షాలోం ఎలా ఉండేది? మారలేదు. యోవాబే చంపేశాడు. ఇప్పుడు దావీదు వద్దన్నా చంపాడు, ఎట్లా చంపుతాడు? అట్లా అవి ఇంకేమైనా ఉండొచ్చు. దావీదు తండ్రికి వద్దన్నాడు కనుక రాజు మాట వినాలి కదా, అదొక పాయింటే. కానీ ఈయన సైన్యాధిపతిగా వీడుంటే నా రాజుకి ఎప్పటికైనా ప్రమాదం అన్న కోణంలో చనిపోంటాడు ఒకవేళ, మేబీ. సరే, అది మరలా ఏదైనా ధ్యానం చేయొచ్చు దానికి. కానీ ఇక్కడ విషయం పాయింట్ చూస్తే, ఇక్కడ యుద్ధం జరుగుతుంది, రాజును తరుముతున్నాడు అబ్షాలోము. యుద్ధంలో చంపబడ్డాడు, చంపేశాడు. కనుక 6 విషయాలు మనం చూసాం. ఇంకొక విషయం మీ దృష్టికి నేను తెస్తాను. 7 విషయాలు చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. 10 చెప్దాం అనుకున్నాను కానీ 7 విషయాలు చూద్దాం. 7:05 అయింది అప్పుడే. మనం ఇంకొకటి చూస్తే, లేక కొన్ని విషయాలు చూద్దాం, కొంత సమయం అయినా పర్లేదు, వినండి. కొంచెం ఎక్కువ సమయమైనా వినండి ఈ వారం. 7వది మనం చూస్తే అశ్లీలత. ఇది పెద్ద శోధన. తిమోతి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 2వ అధ్యాయంలో మనం చూస్తే 2వ అధ్యాయంలో 3-5 వచనాలు. ఇది మంచిది, మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. ఒక్క నిమిషం. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు. సరే. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థబుద్ధియు గలవారై ఉండి తగుమాత్రము వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనా అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. నేను ఈ మిగతా పాయింట్స్ క్లుప్తంగా చెప్పేస్తాను, మనం ముగించుకుందాం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, అశ్లీలతను బాగా వాడు
ప్రోత్సహిస్తున్నాడు. ఇదొక టెంప్టేషన్. అసభ్యకరమైన వస్త్రాలను వాడు ప్రోత్సహిస్తున్నాడు. యవనస్తుల వస్త్రాలు ఎంత దారుణంగా ఉంటున్నాయి ఈ దినాల్లో. ఇంకా బాగా చదువుకున్న పిల్లల వస్త్రాలు ఎలా ఉంటున్నాయి, ఇంకా ఫారినర్స్ వస్త్రాలు ఎలాగుంటున్నాయి. ఆ ఫారినర్స్ను ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్ వల్ల, ఇంటర్నెట్ వల్ల ఎక్కడి దేశ ప్రజల నాగరికతను మనం చూడగలుగుతున్నాం కనుక అవి ఇక్కడికి కూడా వచ్చేస్తున్నాయి. కనుక ఎలాంటి వస్త్రాలు అవి ఎంత దారుణంగా ఉంటున్నాయి. ఇక వాటి గురించి మనం చెప్పనవసరం లేదు. కనుక ఎదుటి వారిలో కామతప్తతను పెంచే విధంగా ఉండే వస్త్రధారణ అది సాతాను మోసం. ఇంకింతకు మించి ఏం చెప్పాలి చెప్పండి. ఎదుటి వారిలో కామతప్తతను పెంచే విధంగా సాతాను మోసయుక్తమైన వస్త్రధారణ వాడు చేసుకునేలా చేస్తున్నాడు. అలా చేసి యవనస్తుల్లో పెద్దల్లోనూ రకరకాల అపవిత్ర థాట్స్ పుట్టించి ఎన్నో ఘోరాలు జరగడానికి కారణమవుతున్నాడు. చిన్న పిల్లల మీద కూడా ఈ దినాల్లో అఘాయిత్యాలు చేస్తున్నారు. దీనికి కారణం, ఒక బలమైన కారణం ప్రియులారా, వస్త్రధారణ. సరిగా లేని వస్త్రధారణ, శరీరాలను సరిగా కప్పుకునే రీతిగా కప్పుకొనని వస్త్రధారణ. అశ్లీల వస్త్రధారణ వల్ల అనేకులు బలవుతున్నారు ఈ రోజుల్లో. సాతాన్ అంటాడు ఇది నాగరికత, సివిలైజేషన్, ఫ్యాషన్, లేటెస్ట్, అప్డేట్ కావాలి, లేటెస్ట్ వర్షన్ ఇది. కనుక గౌరవప్రదంగా వేసుకోవాల్సిన వస్త్రాలు అసభ్యకరంగా మారిపోతుంటే అపవిత్రత పెరిగిపోతుంది. ఏంటి ఈ వస్త్రాలంటే ఈ యవనస్తులు సరిగా అర్థం చేసుకోక, ఏంటి మా స్వేచ్ఛను మీరు భంగం చేస్తున్నారు, మేము బట్టలు ఎట్లా వేసుకోవాలని కూడా మీరే చెప్పాలని అని వీళ్ళు అంటుంటారు. ఇదేమో సాతాను మోసం. వాడు మీతోని ఇలాంటి బట్టలు వేయించి వీడు కామతప్తతను పెంచి అనేక చోట్ల రేపులు జరుగుతున్నాయి, అనేక చోట్ల అఘాయిత్యాలు జరుగుతున్నాయి, అనేక చోట్ల అమ్మాయిలను పాడు చేసి చంపేస్తున్నారు, మర్డర్స్ చేస్తున్నారు. దీనికి అన్నిటికీ కారణం ఈ వస్త్రధారణ, అసభ్య వస్త్రధారణ. అంటే వినరు. ఎందుకు వినరు? వాళ్ళకున్నాడుగా టీచర్ సైతాన్ గాడు. ఇది ఫ్యాషన్. మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు, మోటు వాళ్ళు, రాతి యుగం వాళ్ళు, మూర్ఖులు, నాగరికతను ఎంజాయ్ చేయలేని వాళ్ళు, మీ స్టైల్ను ఓర్వలేకపోతున్నారు, మీ అందాన్ని ఎందుకు రావాలి వాళ్ళకి అలాంటి ఆలోచనలు? ఎందుకు అట్లా చూడాలి? మేము ఎట్లయినా తిరుగుతాం, అట్లేం చూడాలి? కళ్ళ ముందు ఇష్టం వచ్చినట్టు తిరుక్కుంటే ఎందుకు చూస్తున్నారు? ఇలా వాదానికి దించుతున్నాడు. ఇలా చెప్తే అర్థమైద్దని చెప్తున్నాను నేను. కనుక ఎవరైనా పెద్దలు ఏందమ్మా ఇది మంచిది కాదు కదా అంటే అలా అనేవాళ్ళు ఏదో మూర్ఖుల్లాగా కనిపిస్తున్నారు, శాడిస్టుల్లాగా కనిపిస్తున్నారు, పాత తలకాయలాగా కనిపిస్తున్నారు, వాళ్ళకు మొరటోళ్ళలాగా కనిపిస్తున్నారు. వాళ్ళకు మంచిగా అఫీషియల్గా గౌరవంగా బట్టలు వేసుకోవడం మొరటతనమా? చాలని బట్టలు వేసుకొని విచ్చలవిడిగా ఉండడం స్వేచ్ఛ, అందమా? నాగరికత. అసలు నాగరికత అంటే ఏంటి? ఒక మంచి పౌరుడుగా బ్రతకడం నాగరికత అంటే. నాగరికత అంటే ఏంటి? కుటుంబానికి, దేశానికి, రాజ్యానికి, మానవత్వానికి విలువ తెచ్చేలా బ్రతకడం నాగరికత అంటే. విచ్చలవిడిగా బ్రతకడం కాదు, అసభ్యంగా అశ్లీలంగా బ్రతకడం కాదు.
నాగరికత గలవాడు సాటి నరులను ఉద్ధరిస్తాడు. వాట్ ఈజ్ సివిలైజేషన్? సాతాను మోసం చేస్తున్నాడు. అసభ్య వస్త్రధారణ నాగరికత అంటున్నాడు. దీని నుండి బయటపడాలి. సరిగా వస్త్రధారణ వేసుకోవాలి. పేతురులో కూడా మొదటి పేతురు 3వ అధ్యాయం 3-5 వచనాలు కూడా మీరు రాసుకోండి. చివరిది నేను చెప్పి ముగిస్తాను. 8వది అపవిత్రత. సమూయేలు 2వ గ్రంథంలో సాతాను బాగా శోధించేది మనుషులను. మీరు బాగా చూస్తున్నారు, పెద్ద వయసు వాళ్ళు కూడా ఆ లైంగికపరమైన పాపాల్లో చిక్కుకోవడం చూస్తున్నాం. విశ్వాసులు, భక్తులైండి, కొందరు సేవకులు కూడా అక్కడక్కడ. దీనికి కారణం అపవాది మోసం. వాడికి ఈ అశ్లీలమైన వాటిని ప్రేరేపించి అసభ్యమైన వస్త్రధారణలు చేయించి చిన్నగా వాళ్ళను అపవిత్రతలోకి లాగుతుంటాడు. వాని కుయుక్తులు, వాని మోసాలు ఇవి. సాతాను పెట్టే టెంప్టేషన్స్ మనం ఖచ్చితంగా ఎరిగి ఉండాలి. అప్పుడే వాటిలో పడకుండా జాగ్రత్త పడతాం. ఈ సమూయేలు గ్రంథంలో ఇంతకుముందు అబ్షాలోము గురించి చూసాం. ఇప్పుడు ఇంకో కొడుకు దావీదుకు, వీడు అమ్నోను. ఎంత దుర్మార్గుడు అంటే సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం. ఇప్పుడు అమ్నోను తల్లి, అబ్షాలోము తల్లి వేరు, కానీ తండ్రి ఒకటే, ఒకే తండ్రి పిల్లలు ఇల్లు. వీడు అమ్నోను చూడు ఏం చేస్తున్నాడు. అమ్నోను 13:1. తర్వాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారను ఒక సుందరవతియగు సహోదరి ఉండగా దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించెను. చూసారా, వీడు మోహించి, చెల్లెలు తల్లి వేరు, ఆమెను నాకు ఆరోగ్యం బాగులేదు, నా చెల్లెను కొంచెం వచ్చి భోజనం పెట్టమని రాజుతో రిక్వెస్ట్ చేయించి, ఓ స్నేహితుడు వాడు దుర్మార్గుడు సలహా ఇస్తే, లేక దుర్మార్గ సలహా ఇస్తే వచ్చినప్పుడు ఆమెను పాడు చేశాడు. తిరిగి పాడు చేసి మళ్ళీ నన్ను వెళ్ళగొట్టకయ్యా అంటే వెళ్ళగొట్టేసాడు బయటికి. ఆమె బూడిద పోసుకొని అంత బట్టలు చించుకొని. అప్పుడు అబ్షాలోము అందును బట్టి వీని చంపేశాడు. తర్వాత ఏమయ్యాడు మీరు చదువుకోండి, మీరు రెఫరెన్స్ ఇస్తాను అవసరమైతే. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం 28-29 వచనాల్లో చంపబడ్డాడు. అబ్షాలోము చంపేశాడు. తర్వాత కొన్ని రోజులు మౌనంగా ఉన్నాడు, ఏమి ఎరగనట్టు. తర్వాత ఒక ఇందు చేస్తున్నాను, అందరిని పంపమన్నాడు. ఈయనను కూడా చంపించాడు తన పని వాళ్ళతో. కనుక అమ్నోను అపవిత్రత ఏడి తీసుకుపోయిందంటే చంపేసింది, జీవితాన్ని ఫినిష్ చేసింది. బాగా గమనించండి, రిలేటెడ్గా ఉంటాయి ఒక్కొక్కటి. అతి స్వేచ్ఛ ఏంటమ్మా అది? తర్వాత ఏం చూసాం? అతి స్వేచ్ఛ, అశ్లీలత. అతి స్వేచ్ఛ ఇంక అశ్లీలతకి అయిపోద్ది, అశ్లీలత ఇక అపవిత్రకి అయిపోద్ది. ఎంతమంది జీవితాలు పాడు చేసుకుంటున్నారు. సుధాకర్ బాబు అన్న, విజయవాడ సుధాకర్ బాబు అన్న మెసేజ్ చెప్తూ, ఒక నూతన వధూవరుల పెళ్లి పిల్లగాడు విషయం చెప్తూ, ఓ పెళ్లి కుమారునికి పెళ్లి కుమార్తె ఇచ్చే అత్యున్నతమైన బహుమానం కన్యత్వం అన్నాడు. ఎంతమంది ఆ స్థితిలో వివాహాలు చేసుకుంటున్నారు ఈ రోజుల్లో. ఈ అతి స్వేచ్ఛ దినాల్లో పెళ్ళి కాకముందే సహజీవనాలంట, డేటింగ్స్ అంట, నాగరికత అంటది.
అయ్యో ప్రపంచంలో ఏమేమి జరుగుతున్నాయి, అయ్యో సాతాను మోసాలు ఇవి. పెళ్లి కుమారునికి పెళ్లి కుమార్తె ఇచ్చే అత్యున్నతమైన బహుమానం ఆమె కన్యత్వం. పరిశుద్ధ వివాహం. కనుక అపవిత్రత, సాతాను శోధన, పాపం చేయి, ఏం కాదు చేసేయి, ఎంతమంది చేయలేదు చేసేయి, అవసరమైతే దావీదు చేయలేదారా నువ్వు కూడా చేయి అంటాడాడు. దావీదు చేశాడేమో కానీ పశ్చాత్తాపడి దిద్దుకున్నాడు, మళ్ళీ లైఫ్లో చేయలేదు. దావీదు చేశాడు కాబట్టి నేను చేస్తానని చేస్తావా? ఏదో జారి బురదలో పడితే అయ్యా అంటే దేవుడు లేపుతాడు, ఎగిరి బురదలో నువ్వే దూకుతావా? అట్లా దూకొచ్చా? అట్లా దూకితే అది నీవుగా చేసినట్లు కదా, తెలిసి చేసినట్టు కదా. అయినా దయగలి దేవుడు పశ్చాత్తాపడితే అలాంటి వారిని కూడా లేపుతున్నాడు. దేవుని మంచితనం అది, దేవుని మంచితనం అది. కనుక 8 విషయాలు మనం చూసాం. 8 విషయాలు మనం చూసాం. ఇంకొక మాట నేను చూపిస్తాను. 9వది అత్యాశ. ధనాపేక్ష, అత్యాశ, అపవిత్రత. ఎఫెసీ 4:19. ఇందులో ఇంకొక మాట చూద్దాం అపవిత్రతలో. ఎఫెసీలో రాసిన పత్రిక 90 నిమిషాలు మనం ఈరోజు 1:30 మెసేజ్ ఇది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. వాక్యం దొరుకుతున్నప్పుడు వినండి దయచేసి, లైవ్లో వినేవాళ్ళు కూడా. ఏవో గంట అయిపోగానే గంట అయిపోయింది, ఇక టైం అయిపోయింది మనకన్నట్టు, ఏదో స్కూల్లో బెల్లు కట్టినట్టు ఇక బంద్ చేసి పనుల్లో పడిపోకండి. సరే, పనులు చేసుకుంటాను వినండి, తినుకుంటున్నాను వినండి, వినండి వాక్యం. ఇంట్లో ఉండేగా వింటున్నారు, లైవ్లో వినేవాళ్ళు. అన్నం తింటూ కూడా వినండి. దేవా నాకు మరి షుగర్ ఉంది, మరి 8 వరకు తినకుంటే షేక్ అయింది, తింటున్నా నాయన అని ప్రార్థన చేసుకొని తినుకుంటా ఇంట అని తిను, దేవుడు ఏమండు. కాకపోతే ఏదో సీరియల్ టైం అయిందో లేక ఇంకేదో అనవసరమైన వాటి కోసం బంద్ చేయకండి. అంటే మంచిది వాక్యం. లైవ్లో వినేవాళ్ళు కూడా జాగ్రత్తగా వినండి. కొంతసేపు ఉండి వెళ్ళిపోవడం చూస్తున్నాను నేను అక్కడక్కడ, అప్పుడప్పుడు. ఏమో 1:30 వినలేరా వాక్యము? ఇంట్లోనే ఉండి కదా. పని చేసుకుంటూ కూడా వినండి, వంట చేసుకుంటూ కూడా వినండి, స్టవ్ పక్కన పెట్టుకోండి సెల్లు. ఉడికిందా లేదా ముక్క అట్లా నవ్వులుతూ కూడా వినండి. దేవుడు ఏమనుకోడు. ఇంత పనున్నా నా బిడ్డ ముక్క తినుకుంటూ కూడా వాక్యం వింటుందిరా అనుకుంటాడు, సంతోషపడతాడు. పాపాత్మురాల అనేమనడు. ఇంత ఒత్తిడిలో కూడా వాక్యం వింటుందని మురిసిపోతాడు దేవుడు. కొద్దిసేపినా కథ వత్త అవతల పడ. ఎంతమంది పూర్తిగా వింటున్నారు చెప్పండి వాక్యం లైవ్లో, స్టార్టింగ్ నుండి చివరి వరకు? ఉంటున్నారు, కొందరు ఉంటున్నారు, కానీ కొందరు మధ్యలోనే అటు ఇటు. సరే, తప్పని పని ఏదో సీరియస్ మ్యాటర్ విషయం వచ్చేసిందంటే దేవుని చెప్పుకోవాలి, వెళ్ళిపోవాలి. కానీ మనకు అవకాశం అది తప్పకుండా వినాలి, తప్పకుండా వినాలి. దేవుడు ప్రస్తుత కాల పరిస్థితులకు వీళ్ళు ఎక్కువ బిజీగా హాస్పిటల్, వీళ్ళ డ్యూటీలు లేక వీళ్ళ ఆఫీసులు, హాస్పిటల్నే కాదు వివిధ ఆఫీసులు, రకరకాల డ్యూటీస్, రకరకాల ప్రయాణాలు, వీళ్ళు అందుకోలేకపోతున్నారు బైబిల్ స్టడీలకు, ప్రేయర్లకు అని. అలాంటి వారికి కూడా అందాల వాక్యం అని ఈ లైవ్లు పెట్టిస్తున్నాడు దేవుడు, పని లేక కాదు. బస్సులో ప్రయాణంలో కూడా పెట్టుకుని హాయిగా వినొచ్చు నీ జర్నీలో.
ఇయర్ ఫోన్స్ పెట్టుకో, పక్క వాళ్ళు ఏమనుకుంటారు, డిస్టర్బ్ చేస్తారు. ఇయర్ ఫోన్స్ పెట్టుకో, చక్కగా వినుకుంటారు. ఆ మెసేజ్ అయిపోతాలకి నల్గొండ అంటాడు ఆయన కండక్టర్, హైదరాబాద్ అంటాడు. వాళ్ళతో చాటింగ్, వీళ్ళతో చాటింగ్, వాళ్ళతో ముచ్చట. ఫోన్ చేస్తే గంటలు గంటలు మాట్లాడుతున్నారు కొందరు, ఒట్టి ముచ్చట్లు. దేవుని మాటలు వినొచ్చుగా, అనవసరమైన అంత సమయం ఇస్తారు. కొంతమందికి ఫోనే, ఈ ఫోన్లో అటు పోను, ఫోన్లో ఇటు పోను, ఎవరు రాని, సేవకుడు రాని ఫోనే, చుట్టం రాని ఫోనే, అమ్మ రాని ఫోనే, తమ్ముడు రాని ఫోనే. ఇక ఈమెకే ఉంది ఫోను, ఈమెకే ఉన్నాయి పరిచయాలు అన్నట్టు. మరి మేము మాట్లాడాలంటే ఇక సమయం దొరకదు ఇక ఎవరికి. ఒకవేళ ఇంటికి వచ్చిన వాళ్ళని ప్రైజులాడడానికి కూడా ఉండదు. ఈ ఫోనే పెద్ద బిజీలాగా. దేవుడు అన్ని చూస్తున్నాడు. మంచి మాట్లాడితే మాట్లాడు, అది కూడా మాట్లాడాల్సిన. అతిగా ఏది చేయొద్దు, వాళ్ళ సమయాన్ని తినొద్దు. అవతల వాళ్ళు ఏందిరా నాయన బుర్ర తింటుంది అనుకుంటున్నారేమో. చెప్పేది షార్ట్ అండ్ స్వీట్గా చెప్పే, అవసరమైనట్టు ఎక్కువ చెప్పు. కౌన్సిలింగ్. నీ ఫోన్ వస్తేనే భయపడేలా చేస్తే అట్ట చెప్పు. ఇంటి ముందుకు పెద్దలు ఎవరో వస్తే పట్టించుకోకుండా ఫోన్లో తిరుగుతుంటే మరి అది నీ ఇంటికి వచ్చి అమర్యాదకు గురైపోవాలనా? నీ ఇంటికి ఎప్పుడో వస్తే అర్ధగంటకో 30 గంటకో వచ్చి ప్రైజులాడు అంటావా? ఇంకొందరు ఉంటారు, మనమే ప్రైజులాడాలి, వాళ్ళు అనరు, చూసి చూడనట్టు అట్ట తిరుగుతారు. మళ్ళీ వాళ్ళ అవసరం ఉంటే వాళ్ళే ముందు వచ్చి ప్రైజులో మీరైతేనే మీ వల్ల అవుతుంది. దేవుడు చూస్తున్నాడు. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే మారండి. మార్పు కోసమే, ఎక్కిరించడానికి కాదు. కనుక 9వది అత్యాశ. అత్యాశ. మాట్లాడు, కౌన్సిలింగ్ చేయి, మంచిదే. కానీ మనము ఫోన్ మాట్లాడుతున్నాం, ఎదురుగా ఒకరు వచ్చారు, ఒక్క నిమిషం అని ఇట్లా ఫోన్ పక్కన పెట్టి, బాగుండన్నా, ప్రైజులాడన్నా, ఒక్క నిమిషం, వీళ్ళు కొంచెం ఒక ముఖ్యమైన పని ఉంది, కొంచెం మాట్లాడి మళ్ళీ మాట్లాడు, ఎంత బాగుంటుంది. మీ అవసరం ఉంటేనేమో ఉరికొచ్చి ప్రైజులాడలా, మీకు అవసరం లేకుంటే చూసినా అటు మలుతుంటారు. మనమే ప్రైజులాడండి అనాలి. నేను చూస్తే నేను అంట డెఫినెట్, ఎవరైనా నా గురించే చెప్తలే, ఎవరు చూసినా వాళ్ళు ప్రైజులాడు అనాలి ముందు, వాళ్ళే అనాలని చూడొద్దు. కానీ కొంతమంది ఏంటంటే వాళ్ళు ముందు చూసినా సపోర్ట్ చేయరు, వాళ్ళకి వీళ్ళే ప్రైజులాడాలి, వాళ్ళు స్పెషల్ లాగా, వాళ్ళు గొప్పోళ్ళు, వాళ్ళు ఆస్తిపరులు, వాళ్ళు ఉద్యోగస్తులు, వాళ్ళు ఆత్మీయంగా బాగున్న వాళ్ళు, వీళ్ళు పనికి మాలోళ్ళు అన్నట్టు వాళ్ళ ఫీలింగ్స్. ఒకవేళ మేబీ కుయుక్తిలో దేవుడు పట్టుకుంటాడు, జాగ్రత్త. మనం ఏమన్నా ఏషాలు వేస్తే దేవునికి ఎరికే ఏషాలు. మనం ఓవర్ యాక్షన్లు చేస్తే ఎరికే దేవునికి ఓవర్ యాక్షన్. మనం కుయుక్తిగా నడుచుకుంటే ఎరికే దేవునికి కుయుక్తి. లోపలోటి బయటకోటి చేస్తే ఎరికే దేవునికే. జాగ్రత్త, అతి చేయొద్దు. మనం ఇంతకుముందే చూసాం అతి విషయం. చివరిది నేను చెప్పి ముగిస్తాను. ఇవి చెప్తాను అనుకోలే, నేను ఎందుకో వచ్చేసాయి అవి. ఒక ఏదో సందర్భం వచ్చినట్టు వచ్చింది, చెప్పేశాను. ఆ విషయంలో కూడా జాగ్రత్త. ఎదుటి వాళ్ళని నిర్లక్ష్యం చేయొద్దు. మనం ఏదో బిజీ అన్నట్లుగా మన ఇంటికి వచ్చిన వాళ్ళని అవమానపరచొద్దు, మనకు ఎదురైన వాళ్ళని అవమానపరచొద్దు. మనం వాళ్ళని ప్రేమతో పలకరించాలి. అది మర్యాద, కామన్ రెస్పెక్ట్, బేసిక్స్ ఇవి. భక్తిలో బేసిక్స్లోనే సరిగా లేక, ఓ పెద్ద నేనేమో చేస్తున్నా, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా అనుకుంటే ఏటా?
తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6 నుండి 10 వచనాలు చూస్తే ధనాపేక్ష గురించి ఉంది. మనకి ఈ రోజుల్లో అన్నిటికంటే ధనాపేక్ష సమస్త కీళ్ళకు మీవడం అని అక్కడ ఉంటుంది. ఈ రోజుల్లో అన్నిటికంటే ఎక్కువగా సాతాను టెంప్ట్ చేస్తున్న విషయం ఏంటంటే ఏమండి, అత్యాశ. ఇంకా సంపాదించి, ఇంకా సంపాదించి, ఇంకా సంపాదించి, ఇంకా సంపాదించి, సంతృప్తి లేదు. డబ్బు పిచ్చిని పెంచుతున్నాడు. డబ్బు కోసం, డబ్బు కోసం, డబ్బు కోసం, డబ్బు కోసం, డబ్బు డబ్బు డబ్బు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకం అని బైబిల్ చెప్తుంటే డబ్బు 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 డబ్బు. డబ్బు తప్పేం కాదు, డబ్బు పిచ్చి తప్పని దేవుని వాక్యం చెప్తుంది. కొలసిలో ధనాపేక్ష అయిన విగ్రహారాధన అని ఉంటుంది. కొలసి పత్రికలో మనం చూస్తే 3వ అధ్యాయం 5వ వచనం ధనాపేక్ష విగ్రహారాధనతో బైబిల్ పోలుస్తుంది. కనుక డబ్బును ఆరాధించొద్దు, డబ్బును వినియోగించాలి. డబ్బు దేవత కాదు. డబ్బుకు నువ్వు బాస్గా ఉండాలి, డబ్బు నీకు బాస్గా ఉండకూడదు. డబ్బును దైవిక ప్రమాణాల్లో మనం వినియోగించాలి, అప్పుడేది ఆశీర్వాదకరం. డబ్బును బైబిల్కు వ్యతిరేక లోక ప్రమాణాల్లో వాడితే అది ఆవేదనకరమైన విషయాలకు దారితీస్తుంది. బీ కేర్ఫుల్ డియర్ బ్రదర్ అండ్ బీ కేర్ఫుల్. నువ్వు డబ్బును ఎలా వాడుతున్నావు? డబ్బు కోసం ఆదివారం ఆరాధన కూడా రాకుండా ఒక రోజు ఒక 2,000 వస్తాయని ఆదివారం ఆరాధన ఎగ్గొట్టిపోతున్నావా? అత్యాశ కాదా ఇది? జీవితకాలం అంతా ఉద్యోగం చేసావు, రిటైర్డ్ అయ్యాక అప్పుడన్నా దేవుని పరిచయలో అంతో ఇంత వాడబడొచ్చుగా. మళ్ళీ పార్ట్ టైం జాబులు, ప్రైవేట్ జాబులు, రియల్ ఎస్టేట్లు, ఎల్ఐసి ఏజెంట్లు అని మళ్ళీ తిరుగుతున్నావా? ఇది అత్యాశ కాదంటావా? పని చేయడం తప్పేం కాదు, మొత్తం దానికే ఇస్తావా టైం? ఏదో ఒకసారి రిటైర్డ్ అని ఏదో ఒక చిన్న పని చూసుకుంటా చేస్తున్నావు అనుకో, సరే చేసుకో చిన్న పని. మిగతా సమయం దేవునికి ఏమైనా ఇస్తున్నావా? రిటైర్డ్ అయినాక 4-5 పనులు పెట్టుకొని క్షణం తీరిక లేకుండా అత్యాశ కాదా? దేవునికి ఎంత సమయం ఇస్తున్నావు? నీ బలమంతా, నీ సర్వీస్ అంతా గవర్నమెంట్కి ఇచ్చొచ్చావే, ఇప్పుడు దేవుని కొరకు ఏమైనా ఇవ్వవా? ఇంకొకరికి కాడ పనిలో కుదురుతావు, 10 పనులు పెట్టుకుంటావు. మళ్ళా ఏదో పార్ట్ టైంగా చిన్నది ఏదో చేసుకుంటూ ప్రభు పనిలో బంధువులకు, స్నేహితులకు, వాళ్ళకి ఏమైనా ఉపయోగపడదాం, సేవకి ఏమైనా ఉపయోగపడదామని అలా ఏమైనా చేస్తున్నావా? సమాజానికి అవసరమైన కార్యక్రమాలు ఏమైనా చేద్దాం అట్లున్నదా ఏమన్నా ఆలోచన? ఇంకా ఇంకా 2 ఎకరాలకు వద్దాం, కొందాం, ఇంకో బంగళా కడదాం, ఇంకో టాప్ కారు కొనుక్కుందాం, ఇయేనా ఆలోచనలు ఎప్పుడు? అత్యాశ, అపవాది మోసం, 9 విషయాలు మనం చూస్తాం. కాబట్టి పరీక్షించు. ధనాపేక్ష సమస్త కీళ్లకు మూలం. కనుక మనం ఈ 9 విషయాల్లో పరీక్ష చేసుకుందాం. మనము సరిగా ఉంటే సంతోషం, ఇంకా బాగుందాం. సరిగా లేకుంటే సరి చేసుకుందాం. టెంప్టేషన్స్, శోధనలు. అంశం మూలవాక్యం మత్తయి 26:41. మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మొట్టమొదటిది అతి స్వేచ్ఛ. ఇది సాతాను కలిగించే టెంప్టేషన్, శోధన. రెండవది అసహనం. ఇది కూడా సాతాను విరివిగా కలిగించే శోధన. మూడవది అవాస్తవికతలు. ఇవి కూడా సాతాను కలిగించే శోధనలు. ఊహల్లో బతకడం, ముసలమ్మ ముచ్చట్లు. నాలుగవది ఆత్మ న్యూనతాభావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఇది కూడా సాతాను భయంకరమైన శోధన. ఐదవది అహంభావం, అనేది ఇది కూడా సాతాను కలిగించే శోధన, బలమైన శోధన. ఆరవది అతి ఉత్సాహం. దీన్ని శోధన అనుకోరు కొందరు, ఇది కూడా భయంకరమైన శోధన తెలుసా? అతి ఉత్సాహం, చేసేదానికంటే ఎక్కువ చేయాలనుకోవడం, తనది కాకుండా తాను చేయాలనుకోవడం. అతి ఉత్సాహం, అత్యుత్సాహం. కొరింథీ 2వ పత్రికలో 10వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఏంటంటే 14-16 వచనం, మేరకు మించి అనేమాట. వాళ్ళ మేర కాకుండా వాళ్ళు చేయడం అత్యుత్సాహం, వాళ్ళది కాకుండా ఉరుకులో పెట్టడం రకరకాలుగా. అది కూడా
అతి చేయడం, అత్యుత్సాహంలో ఆ మేరను మించి చేయడం కూడా చూడవచ్చు. 7వది మనం చూస్తే అశ్లీలత, అసభ్యకరమైన వస్త్రధారణ ఎన్నో రకాల నీచ కార్యాలకు కారణమవుతుంది, దారుణాలకు కారణమవుతుంది. యువత కళ్ళు తెరవాలి, పెద్దలారా కళ్ళు తెరవాలి. పిల్లలకు అలాంటి బట్టలు వేయద్దు. యువకులారా మీరు అలాంటి వస్త్రాలు వేసుకోకండి, ప్రమాదాలకు గురవుతారు. దయచేసి ఎందరో ప్రమాదం. నువ్వు అలా వేసుకొని తిరగవచ్చు. ఒక వ్యక్తికి వాని మనసు అంతా చెడిపోయింది, ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు ఇంటికి. ఎవరో ఒక అమ్మాయి, అమాయకమైన అమ్మాయి మీద పడుతున్నాడు వాడు ఒంటరిగా దొరికితే. చూసావా, నీ వల్ల ఎక్కడో ఒక చోట ఒక అమాయకురాలు బలవుతుంది నీ పనికిమాలిన ఫ్యాషన్లకు. అర్ధనగ్న వస్త్రాలు అనేవాళ్ళు ఇంతకుముందు, ఇప్పుడు 30 నగ్న, 90 నగ్న అంటున్నారు కొందరు. అన్నట్టుగా ఏదో కొంచెం వేసుకుంటున్నారు అట్లా బట్టలు. సిగ్గు అనిపిస్తుంది, చూడలేకపోతున్నా, రోడ్ల మీద నడవలేకపోతున్నాను. మళ్ళీ చెప్తున్నా, నీ అశ్లీల వస్త్రధారణ వల్ల నువ్వు కార్యక్రమం ఇంట్లో పడ్డావు కానీ సేఫ్గా ఎక్కడో ఒక అమాయకురాలు బలవుతుంది. నీ అసభ్యమైన వస్త్రధారంతో కూడిన నిన్ను చూసిన ఒక వ్యక్తి మనసు జడి, వాడు కామ వాంఛతో నింపబడి ఎక్కడో ఒకరు ఒంటరిగా దొరికిన ఒక అమాయకురాల్ని పాడు చేస్తున్నాడు. అలా ఎందరైతున్నారు. ఇది భయంకరమైన సాతాను శోధన. దీని నుండి బయటపడాలి. ఏమైనా బిడ్డలారా, మీ దండం పెడతాను. అది నాగరికత కాదు, మోసం, మోసం, అపవాది మోసం. అనేకుల్ని బలి చేస్తున్నాడు వాడు. అపవిత్రత, అపవిత్రత. అమనోను హతమైపోయాడు. యోసేపు పారిపోయి, నేను ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి నా దేవునికి విరోధంగా ఎలా పాపం చేశాను, పారిపోయిన యోసేపు ప్రధాని అయ్యాడు. రాజకుమారుడు చచ్చిపోయాడు. అమ్నోను చచ్చిపోయాడు. ఒక రాజకుమారుడు చచ్చిపోయాడు. ఒక బానిస ప్రధానమంత్రి అయ్యాడు. పవిత్రతను కాపాడుకోవడం వల్ల. ప్రార్థన. మంచి తండ్రి, జీవం గల దేవా, మీ పరిశుద్ధమైన పాదాలకు వెళ్ళలేని స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతులు మనస్సారా మరొకసారి హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాం తండ్రి. నేను ఈ బైబిల్ స్టడీలో ఈ రీతిగా 1:30 నిమిషాలు మీ వాక్యం ద్వారా దర్శించినందుకు వందనాలు. బైబిల్ క్లాస్ తీసుకోవడానికి కృపనిచ్చిన వందనాలు. సాతాను శోధనలు 9 స్పష్టంగా అనేక రీతులుగా మా దృష్టికి తెచ్చినందుకు వందనాలు. మేము ఈ 9 విషయాలు పరీక్షించుకొని ఎక్కడైనా మోసపోతున్నామా మేము పరీక్షించుకొని, సాతాను మోసంలో ఏమైనా పడిపోతున్నామా పరీక్షించుకొని, ఎక్కడైనా వాని మోసాన్ని చిక్కుంటే బయటపడటకు, చిక్కకుంటే ఇంకా బహుబాగుగా మీ కొరకు ఇంకెక్కువగా ముందుకు సాగటం. ఎవరైనా అలాంటి సమస్యలు ఉంటే వారికి మేము ఈ శోధనల గురించి వివరించి ఆ శోధనలు జయించుటకు తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండమని ఎఫెసీలో రాయబడ్డట్టు 6 మీ అందు బలవంతులై అయా అపవాదిని ఎదిరిస్తూ వాడిని ఓడిస్తూ ఆయన మీకు లోబడి అపవాదిని ఎదిరిస్తూ మేము శోధనలకు గురి కాకుండా ప్రార్థన చేస్తూ శోధనలు ఎరిగిన వారంగా వాటిని ఎదిరిస్తూ నాయన మా భక్తి జీవితం బాగుగా సాగునట్లు, ఇంకెక్కువగా ఉన్నతంగా సాగునట్లు మీ కృపను ప్రసాదించండి. మహిమ మీరే పొందమని క్రీస్తు ప్రభు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. పరలోకమందున్న తండ్రి యొక్క మన విమోచకుడు సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సన్నిధి సహవాసం మనకును తను ప్రేమిని సకల పరిశుద్ధులు సదాకాలం తోడెండునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.